1990 ఆ టైంలో స్వామి దయ వల్ల నేను సౌత్ క్యాంటీన్లో సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు, స్వామి యొక్క బర్త్డే రోజున ఝూలాలో కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉంటారు పూర్ణచంద్ర హాల్లో. ఆ టైంలో ఆ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే రమణరావు గారు నన్ను పిలిచారు. స్వామి ఝూలాలో ఊగుతున్నారు, నువ్వు కూడా ఊపుతు కానీ రా అని పిలిచారు. తీరామోసి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్ణచంద్ర హాల్లో లోపలికి, అంటే ఒకరి తర్వాత అలా ఊపి ఒక నిమిషం వెళ్ళిపోతూ ఉంటారు. నేను దగ్గర ఇంకొక ఇద్దరు ఉంటున్నాగా స్వామి లేచి వెళ్ళిపోయారు. అంటే స్వామి ఊయలు ఊగే భాగ్యం నాకు కలగలేదు ఆ క్షణంలో. అరే ఇంత కష్టపడి వచ్చాం, స్వామి ఎందుకో ఈయన అనుగ్రహం మనకు ప్రసాదించలేదు. సరేలే ఆయన సంకల్పం అనుకొని ఆ విషయం మర్చిపోయి మళ్ళీ నా డ్యూటీలో మర్చిపోయాం. సరే, అలా జరుగుతుండగా 1900 అంటే అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. 87లో విజయవాడ నుంచి పుట్టపర్తి వరకు కూడా మన సాయి భక్తులతో కొందరు మంది కలిసి నిరంతర నామ సంకీర్తన చేసుకుంటూ పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. శివరాత్రి రోజున మేమందరం కూడా చాలా అద్భుతమైన ఆయన అనుగ్రహాన్ని పొందగలిగాం. ఆ దారిలో జరిగిన ఇన్సిడెంట్స్ అంటే అవి చాలా ఉన్నాయి, అవి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చెప్తాను. తర్వాత మేము 1995లో విజయవాడ నుంచి ఒక 35 మంది స్కూటర్ల మీద పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. కేవలం ఊరికి స్కూటర్ల మీద ప్రయాణం చేయకుండా దారిలో నామ సంకీర్తన చేసుకుంటూ గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మాతో పాటు ఒక వ్యాన్ తీసుకొచ్చాం. ఆ వ్యాన్ నిండా పేదవాళ్ళకి పంచిపెట్టిన బిస్కెట్లు, చాక్లెట్లు, చీరలు, పంచెలు, రకరకాల ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళడం, ఒక్కొక్క గ్రామంలో ఆపడం, స్వామి విషయాలు వాళ్ళకి చెప్పడం, తర్వాత అవన్నీ వాళ్ళకి పంచిపెట్టడం, ఆ విధంగా జరిగింది. అక్కడ కూడా మమ్మల్ని మా స్వామి అనుగ్రహించి తన ఇంటర్వ్యూ రూమ్లో పిలిచి మాకందరికీ ఆశీర్వదించి ప్రేమలింగం అనే లింగాన్ని ప్రసాదించి విజయవాడ మందిరంలో పెట్టమని మాకు ఇచ్చారు.